వ్యక్తిగా నిలబడుతుంది. మనలో ఉన్నది, మనలో ఆలోచన ఉన్నది. అందరూ చాలా విఘ్నులు, మేధావులు కనుక ఒకదానిపై రావడానికి కష్టతరమైన సాధన. ఆ భారం ఈరోజు ఇప్పుడు మళ్ళీ మా శ్రీనివాస్ గారు, మా సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్లు తీసుకున్నారు. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సమాఖ్యలు ఉన్నాయి, చాలా మందికి మరి పని చేస్తూ ఉన్నారు, చాలా కృష్ణతో పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా మరి స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఈ వేదిక ద్వారా. మా అర్చక సోదరులే కానీ అదేవిధంగా చాలా మందిని చూస్తూ ఉంటాం. నాకు చాలా మంది కూడా పరిచయం ఉండదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మా వేణుగోపాలాచారి అంటూ చెప్తా ఉంటాను, అది మీ బాధ్యత, మీరు చూడండి. లేకుంటే మా తులసి శ్రీనివాస్ వస్తాడో, మా జగన్మోహన్ వస్తాడో, వాళ్ళ బాధ్యత, వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఉంటే నాకు తెలిస్తే తీసుకురండి. ఎందుకంటే నేను నా రాజకీయ ఆలోచనలు వేరే తీరుగా ఉంటాయి. అందుకోసం మీరు వస్తే తీసుకురండి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు తప్పకుండా పనిచేసే ప్రయత్నం చేస్తామని చెప్తాను. మా నాన్నగారు శ్రీపాదరావు గారు మీకు చాలా మంది కూడా సుపరిచితులు. ఇప్పుడే మా ఆనంద్ సూర్య గారు చెప్పింది, వారి శిష్యుడి కానీ నాకు పరిచయం లేదని చెప్పింది. చాలా సంతోషం. ఆ విధంగా నేను వారి దగ్గరికి వచ్చినా పనిచేసే కార్యక్రమం చేస్తాం. చాలా మంది మరి సంస్థలు, సంఘాలు, సమైక్యలు, యువజన బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలు, మనకు సంబంధించిన ఇప్పుడే వేణుగోపాలాచారి సాబ్ చెప్పినట్టు వివిధ వర్గాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు శ్రీనివాస్ గారిని, సుబ్రహ్మణ్యం గారిని ముందు ఉంచడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కరు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా ఉండదు. అట్టిగానే ఆశామాషిగా ఎవడో పనికిరానోడు వచ్చి మళ్ళా ఎక్కడో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే కార్యాచరణ తీసుకొని ఇతర పార్టీలకు సంబంధించి సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తే ఈరోజు సహిస్తూ ఊరుకో. ఇక్కడ మేము రాజకీయం చేస్తూ ఉన్నాం, రాజకీయంలో ఉన్నాం, ఖచ్చితంగా కూడా ఆ పరంగా ముందుకు అడుగులు వేసే కార్యక్రమం చేస్తాం. మనము ఒక ఆలోచనతో మంచి జరగాలి, ఈ సమస్యకు సంబంధించి మంచి జరగాలి, మంచి ఆలోచనతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి. ఇప్పుడే సోదరులు చెప్పారు, ఒక్క నెల రోజుల లోపల మరి పెద్దలందరి సమక్షంలో అందరి సహకారం తీసుకునే మరి శ్రీనివాస్ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ మనకు కావాల్సిన క్రెడిట్ సొసైటీ అంటే ఫైనాన్స్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసే కార్యాచరణ మొదలు పెట్టబోతా ఉన్నాం. అతి త్వరలో మొదలుపెట్టే కార్యక్రమం చేస్తారు. వారి ఆధ్వర్యంలో మొదలెట్టారు. ఆనంద్ సూర్య గారు అక్కడ చేశారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. దానికంటే మెరుగైన రీతిలో ఈ ప్రాంతాలకు సంబంధించి, భాగ్యనగరికి సంబంధించి కానీ మొత్తం ఉమ్మడి మన తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు ఉమ్మడి, ఇప్పుడు 33 జిల్లాలకు సంబంధించి కూడా బ్రాహ్మణులకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించి ఈ క్రెడిట్ సొసైటీ ఉపయోగపడాలనే ఆలోచన దృక్పథం ఏదైతే చెప్పారో దాని క్రమంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను మీ అందరికీ మనవి చేస్తాను, మీకు కావాల్సిన అందరం కోరేది, ఊర్లో ఒక్కరుంటారో, ఇద్దరుంటారో, ముగ్గురుంటారో, కానీ వారికి ఒక గౌరవం ఉంటుంది. ఒక అర్చకుడు ఒక ఊర్లో ఒక్కడే అర్చకుడు ఉంటాడు. మా ఊర్లో ఒక్కడే అర్చకుడు. నేనంటే రాజకీయాల్లో ఉన్నా, ఏదో భూములు ఉన్నాయి నడిపించాం, కానీ ఒకడే అర్చకుడు ఉంటాడు. నేను కానీ లేకుంటే ఊరు పరంగా ఉన్నప్పుడు చాలా మంది కూడా పోయి వాళ్ళ దగ్గర సలహా సూచనలు తీసుకుంటారు.